నెల్లూరు నారాయణ విద్యా సంస్థ నుంచి ప్రశ్నాపత్రం బయటకొచ్చిన వ్యవహారంపై న్యాయ విచారణకు సిద్దమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభ వేదికగా ప్రకటించారు. ఇందులో దోషులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వాట్సాప్లో ప్రశ్నాపత్రం రావడంపై 2 రోజులుగా సభలో ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష వైకాపా ఇవాళ చర్చ సందర్భంగా ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించింది. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ పాఠశాల యజమాని అయినటువంటి మంత్రి నారాయణల్ని పదవుల నుంచి తప్పించాలని ప్రతిపక్ష నేత జగన్ డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయించాలన్నారు. ఈ క్రమంలో జగన్ కు గంటాకు మధ్య సంవాదం జరిగింది. ఇక విపక్ష నేత ఆరోపణలకు దీటుగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షిస్తామన్నారు. అయితే ప్రశ్నాపత్రం బయటకు రావడంలో కుట్రకోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సాక్షి పత్రిక రిపోర్టర్ పాత్రపైన విచారణ చేస్తే నిజాలు బయటకొస్తాయన్నారు. కాపాడవలసిన అవసరం నాకు లేదు. నెంబర్ 1. నెంబర్ 2, దొంగ లెక్కలు రాసి అడ్డంగా పట్టుబడిన సందర్భం కూడా నా జీవితంలో ఎప్పుడు కూడా లేదు. అధ్యక్ష, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇమ్మీడియట్ గా యాక్షన్ కు దిగాడు. అధ్యక్ష, అది నారాయణ స్కూలా ఏ స్కూల్ అనేది మీరు పంపలా. ఎవరైతే మహేష్ అనే వ్యక్తి అక్కడ రూమ్ లో ఇన్విజిలేటర్ గా ఉన్నాడు, డిఈఓ పోతాను అతను అడిగాడు. ఫస్ట్ టైం అతను అడుగుతాను, ఎన్ని గంటలకు మీరు పేపర్లన్నీ ఇచ్చేశారంటే, నేను 9:25 సమయంలో పేపర్లు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత అక్కడుండే ప్రవీణ్ అనే వాటర్ బాయ్ ఒక వాట్సాప్ తీసుకుంటా ఉంటే చూశాను. చూస్తానే నేను అడిగాను, అడగతానే అతను వెళ్ళిపోయాడు అని ఫస్ట్ టైం చెప్పాడు. ఇమ్మీడియట్ గా సర్వీస్ నుంచి టర్మినేట్ చేసి అక్కడి నుంచి అతన్ని మార్చేశారు. అధ్యక్ష, అదే మరిగా అధ్యక్ష, ఎవరైతే అక్కడ నారాయణ హై స్కూల్లో మొత్తం డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా రీషఫుల్ చేశారు. ఫోన్ల అధ్యక్ష వీళ్ళు అడుగుతున్నారు, ది మొబైల్ ఫోన్ విచ్ బిలాంగ్స్ టు మహేష్ ఇన్విజిలేటర్ అండ్ ప్రవీణ్ వాటర్ బాయ్ హూ ఆర్ ఆల్సో సీజ్డ్ అండ్ ప్రాపర్ సర్టిఫికేషన్ అండర్ సర్టిఫికేషన్ తీసుకొని అవి కూడా సీజ్ చేశారు. అధ్యక్ష, అన్ఫేర్ మీన్స్ ఇది ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున అన్ఫేర్ మీన్స్ జరుగుతున్నాయి. మీ విలేకరిని మా ఎస్పీ పిలిపించి అడిగితే, నేను మీడియా అతన్ని, నన్ను హెరాస్ చేస్తారా, నేను ఇవ్వను అని తప్పుడు సమాచారం చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నా అనుమానం ఇప్పుడు ఇంకా బలపడుతుంది. దశ మీరే కుట్రమని స్టింగ్ ఆపరేషన్లు చేసి ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఆలోచన కూడా ఉందేమో, ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చేపిస్తా. ఎవరు తప్పు చేసినా ఒక ముఖ్యమంత్రిగా తరువుగా ఎంక్వైరీ చేపించి అదే స్టింగ్ ఆపరేషన్లు అయితే నీ పేపర్ మీద యాక్షన్ తీసుకుంటా. అదే మరిగా ఇది నారాయణ స్కూల్లో కానీ వాళ్ళు చేస్తుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటా. ఇంకొక పక్కన నారాయణ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాను తప్ప ఎవరిని వదిలిపెట్టండి మరొకసారి హామీ ఇస్తున్నాం. 5 కోట్ల జనాలకు అర్థం కావాలి. ఏదైతే ఒక ఆరోపణ వచ్చినప్పుడు నిగ్గు తేల్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆల్ మెంబర్స్ అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉండే ప్రతి ఒక్క మెంబర్ని అడుగుతున్నా, 2 ఆప్షన్స్. సమయం కూడా లేదు మిత్రమా, ప్రతిపక్షమా, మీరు గుర్తుపెట్టుకోవాలి. పరీక్షలు క్యాన్సిల్ చేయను. తప్పు చేసిన వాడిని తాట వలస్తా, తాట తీస్తా, వదిలిపెట్టే సమస్య కూడా లేదు. జెండా శాసనుడుగా ఉంటా. ప్రతిపక్షమా, సమయం లేదు, రా ముందుకి. స్టింగ్ ఆపరేషన్లా లేకపోతే వాస్తవం జరిగిందా, మీ వైఖరి, మీ యొక్క విలేకరి యొక్క రోల్ ఏంటి? విజిల్ బ్లోవరా, స్టింగ్ ఆపరేటర్ 2 తేలడానికి ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నా. అందులో దోషులు కూడా బయట వస్తారు, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పుడు బాల్ ఈజ్ ఇన్ హిస్ కోర్ట్. 10 గంటల 35 చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇది జరుగుతా ఉంది అని చెప్పి డిఈఓకు ఒక విలేకరి అది మెసేజ్ పంపిస్తే
దాని విజిల్ బ్లోవర్గా దానికి అభినందించాల్సింది పోయి విజిల్ బ్లోవరా తాను స్ట్రింగ్ ఆపరేషన్ చేశాడా అని చెప్పి మొత్తం కేసునే డైవర్ట్ చేసి నారాయణ కాపాడాలని ప్రయత్నం చేస్తా ఉండడం ఇంకా దారుణం. సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, నారాయణ గారిని కూడా స్కోప్లోకి తీసుకొని రండి, సాక్షికి సంబంధించిన కోఆపరేషన్ మీకు సిబిఐకి పూర్తిగా ఇస్తామని చెప్పి కూడా చెప్తా